వారలారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి పరిశునామంలో నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా ఈరోజు యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటల్లో 2వ మాటను మనం ధ్యానించుకుందాం. మాటలోకి వెళ్ళబోయే ముందు యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటల్లో 2వ మాట మనం రిఫరెన్స్ను చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. అంటే యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన అమూల్యమైన మాటలో 2వ మాట ఎంతో మందికి ఆదర్శం, ఎంతో మందికి ఆదర్శానికి చెందిన మాట ఇది. ప్రియమైన దేవుని వారు ఒకసారి ఆలోచించండి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అనేసి తనతో పాటు బందిపోటు దొంగలను కూడా ఇద్దరిని సిలువ వేయడం జరిగింది. అంటే వారు అయితే నేరాలు చేశారు, ఘోరాలు చేశారు, ఎంతో మందిని దోచుకున్నారు, ఎన్నో విధాలుగా తప్పులు చేశారు కనుక వారిద్దరిని సిలువ వేయడం జరిగింది. అదేవిధంగా యేసుక్రీస్తు వారిని కూడా చూడగలిగితే ఆయన చెయ్యని నేరానికి, ఆయనకి సంబంధం లేని నేరానికి సిలువ వేయడం జరిగింది. ఆ కాలంలో రోమా సామ్రాజ్యంలో ఏ విధంగా ఉండేదంటే బలమైన శిక్ష ఒకటి ఉందంటే ఒకటి సిలువ వేయడమే. ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం, ఇప్పుడున్న ప్రభుత్వానికి చిట్ట చివరి తీర్పు, చిట్ట చివరి నేరం ఏంటంటే ఉరి తీయడం. అంటే ఇప్పుడున్న రాజ్యాంగానికి లాస్ట్ మిగిలిన తీర్పు ఏమన్నా ఉందంటే ఉరి తీయడం, మనిషిని చంపేయడం. తాను చేసిన తప్పును బట్టి, తాను చేసిన అన్యాయాన్ని బట్టి చిట్ట చివరి న్యాయం ఏమన్నా ఉందంటే ఇప్పుడున్న సమాజాన్ని బట్టి ఉరి తీయడం. అదే ఈ విధంగానే అప్పుడున్న రోమా సామ్రాజ్యంలో సిలువ నేస్తుండే. ఏమన్నా బలమైన తప్పిదము, ఏమన్నా చాలా పెద్ద నేరం ఏమన్నా చేసే వాళ్ళకి సిలువ వేసేవాళ్ళు. అదే విధంగానే ఆ రోమా సామ్రాజ్యానికి యేసుక్రీస్తు వారు కూడా సిలువ వేయడం జరిగింది. యేసుక్రీస్తు వారిని కూడా సిలువ వేయడం జరిగింది. అదే ఆయనతో పాటు 2 బందిపోటు దొంగలను కూడా సిలువ వేయడం జరిగింది. ఇదంతా అందరికీ చాలా మందికి తెలిసిందే ఇది. మరి ఇంకా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అనేసి ఏ విధంగా చెప్పగలిగాడు? ఆ దొంగలో వచ్చిన మార్పు ఏ విధంగా ఉంది? అప్పటికప్పటికి మారుమనసు పొందితే క్షమాపణ దొరుకుతుందా అన్న విషయాన్ని గురించి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. అసలు యేసుక్రీస్తు వారు చేసిన మహత్కార్యాలను బట్టి, యేసుక్రీస్తు వారు చేసిన గొప్ప కార్యాలను బట్టి ప్రతి ఒక్కరు వస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈయననే నాకున్న రోగాన్ని తీసేసింది, ఈయననే నాకున్న పక్షవాతాన్ని తీసేసింది అనేసి ఈయన మొరపెడుతున్నాడు. ప్రతి ఒక్కరు ఆయన వలన స్వస్థత పొందిన ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఈయననే నాకు స్వస్థత పరిచిందని అగోచరం చేస్తున్నారు. ఆయన ద్వారా మేలు పొందిన ప్రతి ఒక్కరు వస్తున్నారు, కన్నీటి కారుస్తున్నారు. అదంతా చూసిన 2 బందిపోటు దొంగలు, అదంతా చూసిన ప్రతి బందిపోటు దొంగ, మేమైతే ఇది ఆయనతో పాటు సిలువ వేయబడిన 2 బందిపోట్లు కూడా ఆయనకు ఎంతో హేళనగా చేయడం కూడా జరిగింది. అది కూడా మనం చూడగలిగితే కింద ఏ విధంగా అయితే ప్రజలు 3 మేకులు నువ్వు తీసుకోలేవా, నువ్వు దేవుని కుమారుడివి కదా, నిన్ను నువ్వే రక్షించుకోలేవా అనేసి ఏ విధంగా అయితే ఎగతాళి చేశారో, ఆయనతో పాటు సిలువ వేయబడిన 2 బందిపోటు దొంగలు కూడా ఆయనకి ఎంతో ఎగతాళి చేశారు. నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కానీ రక్షించచ్చు కదా అనేసి ఆయనకి ఎగతాళి చేయడం జరిగింది. అలాంటి బందిపోటు దొంగలకు సైతం ఆయన ప్రేమ ఏ విధంగా మార్చిందో మనం ఒక్కసారి ఆలోచన చేయగలిగితే
ఆయన ద్వారా స్వస్థత పొందిన ప్రతి ఒక్కరు వస్తున్నారు, ఈయననే నాకు స్వస్థత చేసింది, ఇలాంటి ఆయనకి సిలువ వేశారా అని కన్నీరు కారుస్తుంటే ప్రతి ఒక్కరూ వారు పొందిన ప్రతి ఒక్క మేలు ఆయన సిలువ మీద ఉన్నప్పుడు చూసి ఏడుస్తుంటే, ఇంతమందికి ఈయన ఇంత మేలు చేశాడా, ఇంతమంది ఈయన ద్వారా స్వస్థత పొందారా, ఇంతమంది ఈయన గురించి అగోచరం పడుతున్నారు కదా, ఇంతమంది ఈయన గురించి చింతిస్తున్నారు కదా అనేసి ఆలోచనలో పడ్డారు. కానీ ఒక్కడు మాత్రం ఆయనకు నిందిస్తూ ఆయనకు ఏళన చేస్తూనే ఉన్నాడు. కానీ ఇంకొక దొంగ మాత్రం ఆలోచనలో పడిపోయినాడు. మేము చేసిన దాన్ని బట్టి, మేము చెందిన దాన్ని బట్టి, మేము చేసిన పాపాలను బట్టి మా గురించి ఒకరు చీ అంటూనే ఉన్నారు, మా గురించి ఒకరు శపిస్తూనే ఉన్నారు. కానీ ఇంత గొప్ప వ్యక్తి గురించి ఇంతమంది వచ్చి ఇంతగా బాధపడుతున్నారు కదా, ఇంత గొప్ప వ్యక్తి ఈయన అనేసి యేసుక్రీస్తు వారి గురించి సిలువలో తెలుసుకోవడం జరిగింది. అంటే ఆయన పలికిన మాటలన్నీ ఆయన ఎంతమంది ఇంత అవహేళన చేస్తున్నా నిర్మూలంగా మౌనంగా ఉన్నాడు. చూడండి, ఆ మౌనమే ఆ పాపిని మార్చింది. ఇంతమంది అవహేళన చేస్తున్నా, ఇంతమంది ఆయనకి అవమానం పరుస్తున్నా కానీ ఆయన మాత్రం మౌనంగా ఉండి వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు అనేసి మాట్లాడుతుంటే ఆ పాపి విని మారిపోవడం జరిగింది. అంటే మేము చేసిన దాన్ని బట్టి, మేము చెందిన దానిని బట్టి, మేము చేసిన పాపాలను బట్టి ఇది మాకు న్యాయమే, ఆయనకి ఇది న్యాయం కాదు, ఈయన మహాత్ముడు, నువ్వు నోరు ముయ్యరా అనేసి పక్కనున్న బందిపోటును కూడా మరొకడు దండించడం జరిగింది. అంటే ఆయన ప్రేమను చూసి ఆయన మారిపోయాడు. యేసు, నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నాకు జ్ఞాపకం చేసుకోమనేసి పక్కనున్న బందిపోటు దొంగ యేసుక్రీస్తు వారిని అడగడం జరిగింది. అంటే ఆ దొంగ కూడా అర్థమైపోయింది, ఈయన రాజు, ఈయన రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు అనేసి బందిపోటు దొంగ కూడా అర్థమైపోయింది. దానికే ఆ దొంగ కూడా తెలివితో ఏం మాట్లాడాడు చూడండి, నువ్వు నీ రాజ్యంలో వెళ్ళినప్పుడు నాకు కూడా జ్ఞాపకం చేసుకోనేసి మాట్లాడడం జరిగింది. అంటే ఆ మాటకి సమాధానం, నీవు నాతో కూడా నేడు పరదేశంలో ఉండు అనేసి యేసుక్రీస్తు వారు సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆయన చనిపోతూ కూడా ఏం చేయడం జరిగింది, ఒక పాపిని మార్చడం జరిగింది, ఒక బందిపోటు దొంగను మార్చడం జరిగింది. ఆయన సిలువలో ఉంటూ కూడా, ఆయన సిలువలో చివరి రక్తపు బొట్టు వరకు కారుస్తూ కూడా ఒక బందిపోటు దొంగను మార్చడం జరిగింది. బందిపోటు దొంగ అంటే మీకు తెలుసో తెలీదు, బందిపోటు దొంగ అంటే రహదారుల్లో కాపు కాసి వచ్చిపోయే వాళ్ళని బెదిరిస్తూ, వచ్చిపోయే వాళ్ళని చంపుతాము చేస్తామనేసి వాళ్ళ దగ్గరున్న వస్తువులను లాక్కోవడం, వాళ్ళ దగ్గరున్న వస్తువులని తీసుకోవడం బందిపోటు దొంగల పని. రహదారుల్లో కాపులు కాసి అలాంటి వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ ప్రాణాలైనా తీసి వాళ్ళ దగ్గరున్న వస్తువుని, వారి దగ్గరున్న సొమ్మును తీసుకుంటారు బందిపోటు దొంగలు. అలాంటి కఠినాత్ముని సైతం ఆయన మరణం మార్చింది. అంటే చనిపోతూ కూడా యేసుక్రీస్తు వారు ఒక ఆత్మని సంపాదించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళడం జరిగింది. మరి ఇంకా ఆయన చనిపోతూ ఒక పాపిని రక్షించుకొని పరదేశకు వెళ్ళాడు. మరి ఇంకా బతుకున్న మనం ఆయన సిలువ వేశారు. సిలువ వేయడం అంటే ఎలా ఉంటుందంటే, ఎముకలన్నీ ఇరగొడతారు. ఎముకలు ఇరగొట్టి రెండు చేతులకి 2 మేకులు, 2 కాళ్ళకి 1 మేకు, ఈ ఉన్న 3 మేకులే ఆ యాలాడబడిన శరీరాన్ని సపోర్ట్గా ఉంటాయి. అంతే. యేసుక్రీస్తు వారికి ఎముకలు ఇరగబడలేదు లేఖనాల ప్రకారం. అంటే అలాంటి కఠినమైన స్థితిలో, అలాంటి చావులో కూడా యేసుక్రీస్తు వారు ఏం చేయడం జరిగింది, ఒక ఆత్మను సైతం రక్షించుకోవడం జరిగింది. మరి ఇంకా బ్రతికున్న మనం, అవయవాలు సరిగా ఉన్న మనం, అవయవాలు సరిగా ఉన్నాయి, ఆయుష్కాలం దేవుడిచ్చాడు. ఎంతోమంది గనులైన వారు భూగర్భంలో గతించిపోయినా ఏ అర్హత లేని మమ్మల్ని భూమి
భూమిపైన పెట్టాడు కదా దేవుడు. ఆయుష్కాలంతో ఊపిరితో ఇచ్చిన మనల్ని దేవునికి గురించి మనం ఏం చేయగలుగుతున్నాం? యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకొని ప్రియమైన దేవుని వల్ల ఆయన చనిపోతూ కూడా ఒక బందిపోడు దొంగని తనతో పాటు పరలోక రాజ్యానికి తీసుకుపోవడం జరిగింది. మరి మనం ఎంతమందిని ఊపిరితో ఉన్నప్పుడే ఎంతమందిని మార్చుకోగలుగుతున్నాం? మనకైతే చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయి, మనకు ఆశ ఆరోగ్యాలు బాగానే ఉన్నాయి కదా. మరి ఇంకా మనం ఏ విధంగా స్వార్థన చేయగలుగుతున్నాం? స్వార్థకి చెప్పాలన్నా, దేవుని పని చేయాలన్నా వంక అంటే ఏదో ఒక సాకు పెట్టుకొని దేవుని పని నుండి తప్పించుకోవడానికి ముందుకు పోతాం. యేసుక్రీస్తు వారు ఆ విధంగా అనుకోలేదు ప్రియమైన దేవుని వల్ల. నా మరణం 10 మందికి పాఠం కావాలనేసి ఆయన మరణిస్తూ కూడా, ఆయన బ్రతికిన దినాలన్నీ పక్కన పెడితే ఆయన మరణిస్తూ కూడా ఒక బందిపోటు దొంగను మార్చుకొని ప్రదేశకి చేర్చుకోవడం జరిగింది. మరి మా బతుకులు ఆ విధంగా ఉన్నాయనేసి ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. మేము బ్రతికిన బ్రతుకు వలన ఒకరికి దేవునికి దూరం అయిపోవడమే తప్ప ఒకరికి దేవునికి దగ్గర అయ్యే వాళ్ళు ఏ ఒక్కరు లేరు. ఒకసారి ఆలోచించండి. దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంతో గొప్పది. ఆయన ఇచ్చిన ఆయుష్కాలంలో ఆయన కొరకు బ్రతకడానికే దేవుడు భూమి పైన మమ్మల్ని పెట్టాడు. కనుక ఏ ఒక్కరూ దేవుడిచ్చిన కాలాన్ని వేస్ట్ చేయకుండా దేవుడిచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారు చివరి క్షణాల్లో కూడా తన ప్రేమను చూపించి తన మౌనాన్ని చాటి ఏ విధంగా అయితే బందిపోటు దొంగను సైతం మార్చుకున్నాడో, ఆయనకు మాదిరిగా తీసుకున్న మనము కూడా, ఆయన మాటల్ని వింటున్న మనం కూడా ఆయనకు మాదిరిగా తీసుకొని ఆయనలాగా భూమి పైన దేవునికి మహిమపరిచి నిత్యము దేవునితో ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ నా చిన్ని మాటలు ముగిస్తున్నాను.